తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. యువగలం విజయోత్సవ సభ విజయనగరం జిల్లా పోలిపల్లి ప్రాంతాల్లో జరగనుంది. సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనాల మేరకు తెదేపా అధిష్టానం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతానికి రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అయితే తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, భవిష్యత్ యువగలం ద్వారా ఎలాంటి ఫలితాలు వచ్చే పార్టీకి వారు మాట్లాడుతున్న అయ్యా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు గొల్లపూడి వేణుబాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మాది. ఈ లోకేష్ అన్న యువగలం పాదయాత్ర సందర్భంగా నేను 3 months ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, గుంటూరు జిల్లా సార్ తోటి నేను పాల్గొన్నాను. ముగింపు ఇలా విజయనగరం జిల్లా వచ్చాక రేపు ముగిస్తున్నారని ఈ 2 రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా 5 లక్షల మంది దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొత్తం వస్తున్నారు. ఇది 2024 ఎలక్షన్, దానికి ఒక భవిష్యత్ కార్యకరణ దాని మీద నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో దాని మీద కానీ ఇద్దరు ఏ విధంగా వెళ్ళాలయ్యింది దాని మీద మా కార్యకర్తలకి నాయకులు దిశానిర్దేశం చేసి కార్యకర్తలు మంచి ఊపుతోటి ఈ సభ రేపు జరిగే ఇక్కడ మీటింగ్ యువగలం ముగింపు దానికి యువగలం నవశకం అనే కార్యక్రమానికి ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి పునర్జన్మ లాంటిది. ఈ సైకోని ఇంకా ఎప్పుడు పంపించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జనసేన, టీడీపీ 2 అలయన్స్ పొత్తు మీద ఇక్కడ గవర్నమెంట్ 2024 మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ఈ యువగాలం నవశకం అనే కార్యక్రమాన్ని ఒక తండోపాలుగా యువకులు మరింతగా బాగా చేసి లోకేష్ అన్న అయితే మంచి స్పందన, ఆయన ఎక్కడో అమెరికాలో పెద్ద దాంట్లో చదువుకొని చిన్న ఎవరు చెప్పినా కూడా చిన్నది కూడా రెస్పాండ్ అయ్యి బాగా ప్రజల్లో మమేకమయ్యి ఇట్లా సార్ ఇలా నారా చంద్రబాబు నాయుడు మించి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది లోకేష్ అన్నకి. ఇట్లా ఏ విధంగా వచ్చిందని కూడా ఇంతవరకు ప్రజల్లో కూడా అనుకోవాలా. ఇది మాకైతే లోకేష్ అన్న మాకు 30 సంవత్సరాలు మళ్ళీ నాయకత్వాన్ని పునర్జన్మలాగా చూపించాడు. సార్తో అంటే సార్ తర్వాత 30 సంవత్సరాలకు లోకేష్ అన్న మాకు మంచి జనాల స్పందన వచ్చింది. మాకు యువ నాయకుడు దొరికాడు. మాకైతే ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ 2024కి అధికారం రావడానికి ఈ యువకాలం పాదయాత్ర ఒక ఆక్సిజన్ లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్కి పనిచేసింది. ఓకే, జై హింద్, జై తెలుగుదేశం పార్టీ. మాది విశాఖపట్నమేనండి. అన్న ఏ రోజైతే యువగలం పాదయాత్ర మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నను ఫాలో అవుతూనే వచ్చాము. ఈ రోజు పూర్తిగా యువగలం చేసుకొని ఏదైతే అన్న నవశకానికి ఆలోచనతో ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో ఇంత భారీ ఎత్తున కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుమారుగా 5 లక్షల మంది జనాభా వచ్చేటట్టు అంచనా జరుగుతుంది. దీంతో మేము ఎన్నికల శంకారావం కూడా పూరిస్తున్నాం. ఎందుకంటే యువతకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తిగా తొంగలో తొక్కి ఈ రోజు యువతను మోసం చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ఒక ఆలోచనతో యువత అందరిలో కూడా కొత్త చెప్తున్నారు కదా. ఆయన సాక్షి జాబ్ సాక్షి కూడా పెట్టింది లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. ఏ జాబ్ ఇవ్వలేదు కాబట్టి ఒక ఆలోచనతో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తిరిగి ఈ రోజు అన్న లోకేష్ అన్న, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే తిరిగారో, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అదే విధంగా అన్న నారా లోకేష్ కూడా ఈ రోజు పాదయాత్ర చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడాలకు వెళ్ళారు, ఆ ఒంటెత్తు పోకడాలన్నీ కట్ చేసి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్లో ఉన్న ఆయన కుర్చీని కదిపి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోపెడతాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ రావణ రాజ్యం నడిపిస్తున్నారో, రావణ కాష్టంగా తయారు చేశారో దాన్ని తీసి అక్కడ రామరాజ్యాన్ని సృష్టించాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు అందరూ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా అన్ని పార్టీలను కూడా కలుపుకొని జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి కంకణం కట్టుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాది రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం ముంపు మండలాలు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు. ఈరోజు పేరులోనే ఉంది ఇక్కడ యువగళం నవశకం. కొత్త శకానికి దారితీస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే విభజనలో మనం కట్టుబట్టలతో నష్టపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలు అయిపోతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒకవైపు అభివృద్ధి చేస్తూ
ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అగ్రపథంలో ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇటు పరిశ్రమల్లో తీసుకురావడంలో కావచ్చు, యువత, మహిళలు, విద్యార్థులు ఏదైతే ఉందో అందరినీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలకు మెరుగుపరిచే విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే ఈ రాక్షసుడు 2019లో ఒక్కసారి అధికారం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని మాయమాటలకి చెప్పి ఏదైతే రాష్ట్రం మొత్తం ముద్దులు పెట్టేసి తిరుగుతూ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ నాన్నగారి పరిపాలనని భూతంగా చూపిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒంటెద్ది పోగొడలకు నిరసనకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది. ఏదైతే నారా లోకేష్ గారు ముఖ్యంగా యువత భవిష్యత్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక చీకటి రాజ్యంలో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి 2014లో విడిపోయినప్పుడు ఇప్పటికి కూడా మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి చర్యల్ని చదువుకున్న వారు ఎక్కడ కూడా బెంగళూరు, హైదరాబాద్, వేరే ఇతర ప్రాంతాలకు దేశంలో తరలిపోయే పరిస్థితి. ముఖ్యంగా నేను ఆంధ్రుని, నేను తెలుగువానని చెప్పుకోవడానికి సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినందుకు నిరసనగా ఈరోజు నారా లోకేష్ గారు 3132 కిలోమీటర్లు 100 నియోజకవర్గాల్లో ఈరోజు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టి వాలంటీర్ మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ఆఖరికి తన రికార్డు ఎక్కడ బద్దలవుతుందని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్ర ఆపడానికి స్వయాన ఏ తప్పు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమంగా జైల్లో ఉంచినా కూడా ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ముగించిన చోట గాజువాకలో, ఈరోజు విశాఖలోనే, ఉత్తరాంధ్రలోనే ఈరోజు నిన్న 3032 కిలోమీటర్లు పూర్తి చేసి పాదయాత్రని పైలాన్ ఆవిష్కరించడం జరిగింది. మరి రేపొద్దుట ఈరోజు పోలపల్లి గ్రామంలో ఉత్తరాంధ్రలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు మా యువ నాయకుడు, ఆశాజనకం, మన తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి కాబోతున్నటువంటి నారా లోకేష్ గారి ఈరోజు యువగణం ముగింపు సభలో ముఖ్యంగా యువత అందరూ ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి ఏదైతే రాయలసీమలో ఆ రోజు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, మనం మేడ్ ఇన్ ఆంధ్ర ఈరోజు గొప్పగా చెప్పుకునే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం వీళ్ళ మొహాలు చూసి జాకీ పరిశ్రమ, కడ్రాయల పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ మామూలు మధ్యలో ఒక ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డికి, రాయలసీమ పెద్దిరెడ్డికి ఒక్కో ప్రాంతాన్ని తన సామంతరాజులుగా చేసుకుని ఈరోజు ఎక్కడండి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అప్పుల పాలన ఉండి ఈరోజు ఏదైతే నవరత్నాలను ప్రజలు మోసం చేసే స్కీములకు డబ్బులు లేక ఈరోజు రిజర్వ్ బ్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగా బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన విశాఖలో ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఈరోజు సుందరమైన బీచ్ లో ఈరోజు ఋషికొండని ఈరోజు మొత్తం నాశనం చేసేసి 500 కోట్లు పెట్టి అంటే ఒక రాజులా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఆల్రెడీ బెంగళూరులో వైట్ హౌస్ ఉంది, హైదరాబాద్ లో ఇల్లుంది, లోటస్ పాండ్, ఇక్కడ కూడా 500 కోట్లు పెట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏంటో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా నేను ఉత్తరాంధ్ర వాసిని, విశాఖపట్నంలో నేను సెటిల్ అయ్యాను. నా నెట్ శ్రీకాకుళం అయినప్పుడు కూడా నేను వైజాగ్లో సెటిల్ అయ్యాను. ఈరోజు ఈ యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ అయిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఎన్ని టీవీలు పగిలాయో తెలియదు. ఎందుకంటే ప్రతిది కూడా వేసే ప్రతి అడుగు ఆయన గుండెల మీద పడినట్టు ఫీల్ అవుతున్నాడు. ఏదైతే లోకేష్ బాబు గారు వేసిన ప్రతి అడుగు కూడా, పాదయాత్రలు వేసిన ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల మీద వేసేటట్టు ఫీల్ అయ్యి అక్కడున్న కొన్ని కుక్కలు మరుగుతున్నాయి, రకరకాలుగా మరుగుతున్నాయి. ఆ కుక్కలు అంటే ఆయన పెరిగిడి వేస్తే ఒకలాగా, పెరిగిడి వేయకపోతే ఒకలాగా మరుగుతున్నాయి. అది ఎప్పటికైనా ఈ యువగలం ఏదైతే స్టార్ట్ అయిందో రేపు ఎండింగ్తో వాళ్ళు భూస్థాపితం అయిపోయి రేపు ఆఖరి బహిరంగ సభతో తాడేపల్లి మొత్తం భూస్థాపితం చేయడానికి తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగు యువత కానీ, తెలుగు ఆంధ్రప్రదేశ్లో అందరూ కంకణం కట్టుకున్నారు. ఎవరి ఆవేదన వాళ్ళది. ప్రతిదీ మోసం. జగన్మోహన్ రెడ్డి నేను 100% అమలు ఏవైతే చెప్పి నేను ఇచ్చిన హామీలు అమలు చేశానన్నారో అందరిలో ప్రతిదీ బూటకం. అమ్మఒడి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతాను, మద్యపాన నిషేధం చేస్తే తప్ప నేను ఎలక్షన్కి ఓట్లు అడగడానికి రానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టైం సరిపోలేదు, ఇంకొకసారి అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు దాచుకున్నాను ఇంకా జే బ్రాండ్తో అమ్ముతున్న మందు, ఇక్కడ నిధులు నదుల్లో ఉన్న ఇసుక సరిపోలేదా? ఆఖరి బీచెస్ కూడా అమ్ముకుంటున్నావే, బీచ్లను దోసేస్తున్నావే. ఆంధ్రప్రదేశ్లో ఇంకేం మిగిలి ఉంది నీకు? ఇంకొక అవకాశం నీకు ఎందుకు ఇవ్వాలి? సో మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక 10-15 సంవత్సరాలు ఉంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా అయ్యే పరిస్థితి లేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ అందరూ విఘ్నులై ఈ యొక్క
విన్నపాన్ని మన్నించాలని నేను కోరుకుంటున్నాను. విజయనగరం నుంచి వచ్చామండి. నేను కార్పొరేట్ అభ్యర్థి జనసేన స్టేజీ పార్టీ. ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలు కూడా తీయాలి. 4 వీలర్స్ మొత్తం అడ్డుగా ఉన్నాయి. వస్తున్నారు. బార్గేట్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. 4 వీలర్స్ రెండు మొత్తం పార్టీలు సభా కలిపి ప్రాంగణంలో మొదట పెద్ద స్టేజీ పక్కన మీటింగ్ కదా, ఎలా జరగబోతుంది? ఇది తొలి భారీ బహిరంగ సభ కాబట్టి చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇదేంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్నే కదిలించేస్తుంది. రాబోయే ఈ తరాలకు కూడా ఇది ఒక ఆదర్శవంతమైన మీటింగ్ లా ఉంటది. అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే విధంగా ఉంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మంచి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేది కూడా ఉమ్మడి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలు, ఈ వైసీపీ చేసే అరాచకాలు అంతం చేయడానికి జనసేన టీడీపీ శంఖారావం పూరించింది. వాళ్ళని గద్దె దించడానికే శంఖారావం పూరించింది. ఎలా ఉండబోతాయమ్మా? వైనాట్ 175, వైనాట్ పులివెందులు ఏది వర్కౌట్ అవుతుంది? 15 వస్తే వాళ్ళకి గొప్పే. 15 వాళ్ళకి సీట్లు వస్తే గొప్పే. 15 కూడా రావేమోనండి, చూసుకోమనండి. నేను యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. నా పేరు షకీలారెడ్డి. నేను నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాను. యువగళం పాదయాత్ర 100వ రోజు కూడా వెళ్ళి లోకేష్ బాబు గారిని మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజు ముగింపు సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ జరిగినప్పుడు మేమందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ చెప్పడం ఏమంటే, యువగళం పాదయాత్ర సవ్యంగా నడిచిదా, చేయగలుగుతారా, ఆయన పూర్తి చేయగలుగుతారా, జనాల సమస్యలు తెలుసుకోగలుగుతారా, ఇవన్నీ ఉత్తుతిగా మొదలు పెట్టారన్న వాళ్ళకందరికీ ఇది ఒక చెంపపెట్టు. ఎందుకంటారా, ఈ రోజు తను జనవరి 27వ తారీఖు మొదలు పెట్టుకొని ఈ రోజు చేస్తే, ఈ రోజు జనవరి 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉండి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని 226 రోజులు 4353 గ్రీవెన్సెస్ తీసుకొని 3132 కిలోమీటర్ కంప్లీట్ చేసినందుకు గాను రేపు జరగబోయే భారీ సభ చూస్తే స్వచ్ఛందంగా అందరు వస్తున్నారు. కాబట్టి ఈ చారిత్రాత్మకం అని చెప్తున్నాను. ఈ రోజు మాత్రం ప్రభుత్వం మీద నేను నిరసన గళం తెలియజేస్తూ అందరూ, ప్రతి ఒక్కరు, యువకులు, మహిళలు అందరూ రావడం జరుగుతుంది. నేనేమంటున్నా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకం, నిరంకుశ పరిపాలన చూస్తే ఇక్కడ జనాల గురించి, అభివృద్ధి గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే 24 గంటలు మనుషుల్లో ఉంటారు. కాబట్టి ఆయన అభివృద్ధి చేయగలుగుతారు. కాబట్టి రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవాలని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.